సాయంకాలం పొద్దున ఆకాశం ఈనిందా సముద్రం ఉప్పొంగిందా అన్నట్లు 10వ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకందరికీ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా సభాధ్యక్షులు బండ్రెడ్డి రాము గారికి, అదేవిధంగా వారాహిపై మన జనసేనాని యుద్ధాన్ని ప్రకటించేందుకు ఈ యొక్క సభాభాంగణానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి అతిరథ మహారథులకు, జనసేన పార్టీ వీర మహిళలకు అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ఒకటే చెప్తా ఉంటారు. రోజు పొద్దున్న లేస్తేనే ఏం పనిలే, కులానికి ఒకరిని పిలుచుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, అదొక పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ఒక బూతుల మంత్రులు కొందరిని పెట్టుకున్నారు. ఆ బూతుల మంత్రులు పొద్దున్న లేస్తేనే ఒకటే మాట్లాడతారు, ఏం మాట్లాడరు. మీకు దమ్ము ధైర్యము ఉంటే 175 సీట్ల పోటీ చేస్తారా అంటారు. జగన్ రెడ్డి, ఈ సభా వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మాకు దమ్ము ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ధైర్యం తండ్రులు ఉంది. 2024లో ఈ యొక్క ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించుతాడు. ఎన్ని సీట్లలో పోటీ చేశామని కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామా లేదా అనేదే ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఈ దుష్ట వైఎస్ఆర్ పార్టీని పాలద్రోడమే ఒక ధ్యేయంగా తీసుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజలను కాపాడుకోవాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి, యువతను కాపాడుకోవాలి, మహిళలను కాపాడుకోవాలని చెప్పి ఏకైక ధ్యేయంతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ను ఎత్తులేసినా నుండి ఇంటికి పంపించేది ఖాయం. ఎందుకంటే ఎన్నో అబద్ధాలు చెప్పావు, ఎన్నో కల్లిపల్లి కబుర్లు చెప్పావు, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టావు. ముద్దులు పెట్టి ఈరోజు ప్రజలందరినీ గుద్దుతా ఉన్నావు. కరెంటు ఛార్జీలు పెంచావు, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశావు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టావు. రాష్ట్రం అతలాకుతలమైతా ఉంది, ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలన్నీ పోవాలంటే ఒకటే, ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఈ జగన్ రెడ్డి పోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఒకటే తారక మంత్రం, మనమంతా కూడా ఒకటే తారక మంత్రం తీసుకుందాం, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పేసి అంతా సిద్ధంగా ఉండండి. 2024 ఛాన్స్ రాలేదు, ఇంకో సంవత్సరం ఉంది. కార్యకర్తలు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని దించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సీఎం సీఎం సీఎం